వాక్య గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. ప్రార్థన. మా పరలోకపు తండ్రి, మీకు నమస్కారములు. సర్వలోక రక్షకుడవైన నీవు నరావతారిగా ఈ లోకములోనికి నా నిమిత్తము వచ్చివేసిన తండ్రి, నీకు నమస్కారములు. నీ అవతార రూపమును మేము ధ్యానించుకుంటూ ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ కృపా కరుణ వాత్సల్యం మాపై అనుగ్రహింపచేసి నా నోటికి మీ మాటలను అందించి నన్ను నీ మాటల చేత నింపి వాటిని విని గాయకునే మనస్సు మాకు అందరికి దయచేయమని నరావతారిగా నరరూపధారిగా వేం చేసిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో యోబు గ్రంథాన్ని ఇప్పుడు మనం చదివాము. నేటి దిన పాఠము క్రీస్తు ప్రభు అవతారం యొక్క అంతరంగ ఉద్దేశము. క్రీస్తు ప్రభు వారి యొక్క అవతారం యొక్క అంతరంగ ఉద్దేశము ఏమై ఉన్నదో మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. చదివిన లేఖనములో 2 ప్రాముఖ్యమైన మాటలు ఈ రోజున మనకి కనబడతా ఉంటాయి. అందులో ఒకదానిని ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. ఏంటి ఆయన ఉద్దేశము అంటే, వైద్యుడైన లూకా రాశారు 2వ అధ్యాయం 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుని యొక్క ఉద్దేశము ఎంత గొప్పదో ఈరోజున వాక్యములో నుండి మనము జ్ఞాపకము చేసుకుంటే, దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అన్నారు, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో. ఎవరి కొరకట? దేవుని యొక్క ఉద్దేశము. నా కోసము ఆయన నరుడుగా నరరూపధారిగా వేం చేశారు. ఆయన యొక్క అవతార రూపాన్ని ఈరోజున మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ప్రియులరా, దేవనామమున మరి మనమందరము కూడా దైవ సన్నిధిలో కూడుకున్న వారమై ఉన్నాము. కూర్చున్న మనందరికీ కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ప్రాముఖ్యంగా ఎరగవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? మొదటి దానిని మనం ఇప్పుడు జ్ఞానం చేసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని ఉద్దేశము ఏది కూడా సఫలము కానేరదు అని యోబు భక్తుడు తన గ్రంథములో స్పష్టంగా వ్రాశారు. ఏమని? ఆయన సమస్త క్రియలను చేయగలవాడని. ఆయన సమస్త క్రియలు కూడా చేయగలడు. ఆయన ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో మనం చూసినట్లయితే, సమస్త క్రియలు చేస్తాడు. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును ఆయన కలిగిన వారై ఉన్నారు. ఆ ఉద్దేశం యొక్క వివరాన్ని ఇప్పుడు మనము ధ్యానం చేసినట్లయితే, పవిత్రమైనటువంటి ఆది మానవులైనటువంటి వారు పవిత్రులా అపవిత్రులా అండి? మొదటి స్థానము పవిత్రమైనటువంటి స్థానం. ఆ పవిత్రమైనటువంటి ఆదామవలు పాపంలో పడిపోయినందువలన వారు పరిశుద్ధ దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. మాట్లాడాలా?
పరిశుద్ధత నుండి వారు ఏమైపోయారంట? దూరం అయిపోయారు, దేవునికి ఎడమైపోయారు. అప్పటి నుండి వారికి, వారి సంతానములో జన్మించిన ప్రజలకి ఒక ఆశ ఉండేదంట. అదేంటి అనంటే దేవుణ్ణి చూడాలి. ఈ ఆశ మంచిదే, కానీ నరులు పాపం చేసినందువలన దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారు? చూడలేకపోతున్నారు. పాపము చేసే నరుడు దేవుణ్ణి ఏం చేయలేడు? చూడలేడు. ఎందుకంటే మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఒకటి అనాదిలో ఆయన పరిశుద్ధుడు, అందుకే అనాది పరిశుద్ధుడు. రెండవది చూసినట్లయితే అనంత పరిశుద్ధుడు. మూడవది చూసినట్లయితే అత్యంత పరిశుద్ధుడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చూడండి, వాక్యమును చదివినట్లయితే ప్రకటన గ్రంథకర్త ప్రారంభ అధ్యాయములో అక్కడ వ్రాసినటువంటి మాటలు మనం చదివినప్పుడు 18వ లేఖనములో ఆయన అంటాడు, ప్రియులారా, ఇక్కడ నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటున్నాడు. యుగ యుగాలు కూడా ఆయన ఏమై ఉన్నాడంట? అల్ఫా ఓమెగా అయి ఉన్నాడు, ఆది అంతమై ఉన్నాడు, మొదటివాడు కడపటివాడు, జీవించేవాడై ఉన్నాడు, మృతుడయ్యాడు కానీ మరలా సజీవుడుగా బ్రతికి వచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయన అంతము లేనివాడు. అందుకనే చూడండి ప్రియులారా, ఆకాశములున్న సూర్య నక్షత్రాల కంటే, సూర్య చంద్రుల కంటే ప్రభావం కలిగినటువంటి దేవాది దేవుడు. ఆయన నిరాకారుడు, పాపి అయినటువంటి మనుష్యుడు అట్టి పరిశుద్ధ దేవుణ్ణి చూడగలదంటారా? పాపి అయిన మనిషి అంత గొప్ప పరిశుద్ధతలో ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి చూడాలంటే చాలా కష్టతరం. ఆకారము కలిగినటువంటి మానవులమైన మనం ప్రియులారా, నిరాకారం గల దేవుణ్ణి ఎలా చూడగలం? ఆయన నిరాకారుడై ఉన్నాడు. చూడాలని ఆశ మానవునికి ఉంది, కనబడాలని ఆశ దేవునికి ఉంది. నరుడు చూచుట, దేవుడు కనబడుట, ఈ రెండు ఏకాంశములు సిద్ధించాలి అంటే అది చాలా కష్టతరం. అవునంటారు కాదంటారా? అసాధ్యమా? సుసాధ్యమా? అసాధ్యం. అలాంటి అసాధ్యమైనటువంటి కార్యాలను ఈరోజున అవతార పురుషుని రూపమెత్తి లోకములకు వచ్చి నీకు నాకు కనబడేంతగా, నీతో నాతో కూర్చునేంతగా, నీ యొక్క మరి ప్రస్తావన ఎరిగి నీతో ముచ్చటించేంతగా నిత్యము నీతో నాతో ఉండడానికి నిర్ణయం తీసుకున్న దేవాది దేవుని యొక్క నరరూపాన్ని ఈరోజున మనం చూస్తున్నాము. అందుకే నా తండ్రి నా కోసం నరుడుగా వచ్చాడు. దేవుడుగా గాడుగాడి దేవుడే నరుడుగా ఈ లోకములోనికి నరరూపధారిగా వచ్చారు. ఇప్పుడు ఇద్దరి కోరిక ఏమైందండి? మనిషి కోరిక నెరవేరిపోయింది, దేవుని ఉద్దేశం కూడా నెరవేరిపోయింది. దేవునిగా చూడాలంటే ఎవ్వరు కూడా చూడలేరు. అయితే ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అన్నారు, జాగ్రత్తగా విందాం. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు ఏమనంటే, దేవుని నేత్రమట పాపిని వెతుకుతుందటండి. దేవుని నేత్రం ఎవరిని వెతుకుతుంది? పాపులమైన మనలను వెతుకుతుంది. కానీ పాపులమైన మన నేత్రం ఏమై వెతుకుతుందంటే పాపాన్ని వెతుకుతుంది. ఏం వెతుక్కుంటున్నామండి? పాపాన్ని వెతుక్కుంటున్నాం. దేవుడేమో మనల్ని వెతుక్కుంటున్నాడు. పాపి పాపి అంచు ప్రభువు కలవారించు, ప్రభువు ప్రభువని కలవరించుచుండుము. పాపి పాపి అంటూ ప్రభు ఏం చేస్తున్నారు? కలవరిస్తున్నారు. పాపులమైన మనం ఎవరిని కలవరించాలట? ప్రభు అని కలవరించాలట. కానీ మన కలవరింపు ఎలా ఉందంటే పాపమును కలవరిస్తున్నాం, పాపములో పడిపోతున్నాం, పాపాన్ని వెతుక్కుంటున్నాం. దేవుడు మనల్ని వెతుక్కుంటా ఉంటే
మానవులైన మనమేమో పాపాన్ని వెతుక్కుంటూ దేవుని సమయాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నాం. అందుకనే ఈ రోజున ప్రియులరా, మన కొరకు ఆయన వెతుక్కుంటూ ఆకాశ మండలమును దాటి అన్ని లోకములను దాటి మన మధ్యకు నరావతారిగా తానే వచ్చేసాడు వెతుక్కుంటూ. వాక్యం ఎంత గొప్పదండి. దేవుడు ఒక ఉపమానములు అంటాడు, ఒక్క గొర్రెను వెతుక్కుంటున్నట 99 అలా ఉంచి ఆయన ఏం చేశాడు, వెతుక్కుంటూ వచ్చినట్లుగా ఇప్పుడు దేవుడట పరమండలముని విడిచిపెట్టి నరలోకములో ఉన్న ఈ పాపిని వెతుక్కుంటూ, నశించిపోతున్న మనలను వెతుక్కుంటూ ఆయనే నరుడుగా ఈ లోకములోనికి వచ్చి వేశారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేవత్వము అలాగే మనుష్యత్వాన్ని మనము చూసినట్లయితే, దేవత్వము ఏమిటి అని అంటే యెషయా గ్రంథకర్త ఆయన రాశారు, మనందరము ఎరిగిన వారము 9:6 యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అయితే యోహాను సువార్తలో ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనములోను 14వ వచనములోను ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆదియందు వాక్యముండెను. యాలయనగా మనకి శిశువు పుట్టేను అని మనం చదువుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వము యాలయనగా మనకి శిశువు పుట్టాను. మానవత్వాన్ని చూసినట్లయితే ఆదియందు వాక్యం ఉండేను, ఆ వాక్యము 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యం ఇప్పుడు ఎలా వచ్చారట, శరీరధారిగా. అర్థం చేసుకుంది. ఆ వాక్యము ఏ రూపాన్ని సంపాదించుకున్నారంట, వాక్యమైన దేవుడు శరీరాన్ని సంపాదించుకున్నారంట, శరీర రీతిగా ఈ లోకంలోనికి వచ్చారంటే ఎంత ప్రేమ చూడండి దేవునికి. ఆది ఎందేమో వాక్యముగా ఉన్నారు, ఆ వాక్యమే ఇప్పుడు ఏం సంపాదించుకుని వచ్చారంటే నరులమైన మనలను రక్షించి నిమిత్తము నరరూపధారిగా శరీరాన్ని సంపాదించుకొని ఈ లోకములోకి మన కొరకు ఆయన వచ్చిన వారై ఉన్నారు. కీర్తనకారులు అంటారు, 2వ కీర్తన 7వ శరణములో, కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఎబ్రీ పత్రికలో ఆ మాట మనకి కనబడతా ఉంటుంది. ఇందాక మనం చదివాము ప్రారంభ అధ్యాయములో 8వ వచనములో, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైన దండము. దేవుడు తన సింహాసనము విడిచి నరావతారిగా ఈ లోకములోనికి ఆయన ఏం చేశారంట, వచ్చిన వారై ఉన్నారు. చూడండి ప్రియులారా, తన కుమారుని గూర్చి ఈ మాటలు ఆయన వ్రాస్తూ ఉన్నారు. నేడు నిన్ను కని ఉన్నాను. ఆయన ఏమై ఉన్నాడంట, నిరంతరము కూడా మరి రాజ్యమేలే దేవాది దేవుడై ఉన్నాడు. 110వ కీర్తనలో 110వ కీర్తన ప్రారంభ వచనములో మనము ఆలోచన చేసినట్లయితే కీర్తనకారులు వ్రాస్తూ ఇక్కడ కూడా తెలియజేశారు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. అయితే ప్రియులారా, మానవత్వం యొక్క వివరణ రోమాపత్రికలో మనకి కనబడతా ఉంటుంది. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ లేఖనములో, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పితరులు ఎవరి వారు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నారు. ఆయనకు మనుషులతో మాట్లాడాలని ఒక ఆశ ఉంది. ప్రియులారా, ఆ ఆశను నెరవేర్చడానికే పితామహులైన వారి యొక్క వంశములలో ఆయన జన్మించిన వారు. ఎందుకే మనిషిగా ఆయన మారిపోయాడు. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడడం జరిగింది. ఆయన మనుషులతో స్వయంగా మాట్లాడవలసి వచ్చింది. ఆయన వాక్యం అనే బిరుదు మనం పొందుకొని వాక్యములో నుండి మనము ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యమే శరీరధారిగా
దేవుడు మనతో ఉన్నారు, వచ్చారు, మన మధ్య నివాసము చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు మనం చదివిన లేఖనంలో పితరులు వీరివారు, క్రీస్తు వీరిలో పుట్టెను. ఆ పితరులను గురించి మనం ఆలోచన చేసినట్లయితే నోవాహు యొక్క వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించుట అనేది దేవుని ఉద్దేశం. ఎవరి వంశములో నుండి? పితామహుడైనటువంటి నోవాహు వంశములో నుండి. దేవుడి అన్ని జనాంగముల్లో నుండి యోధా జనాంగమును వేరు చేశారు. వారిలో మొదటివాడు ఎవరంటే నోవాహు గారు. అయితే లోకరక్షకుడు రావలసిన వరుసలో ఈయన తండ్రిగా ఉన్నారు. అయితే నోవాహు గారు ఒకానొక దినమందు ద్రాక్షరసం త్రాగి మత్తుడైపోతాడు. అప్పుడేమైపోయాడు? పాపంలో పడిపోయాడు. ఆ మత్తు అనేది పాపంలో పారవేసింది. అయితే కానీ దేవుడు విడిచిపెట్టలేదు. కానీ అతని నోట ఏమని దేవుడు వసించారో ఆదికాండ చరిత్రలో 9వ అధ్యాయము, ఆదికాండం 9:49లో 26లో అంటాడు, మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. షేము దేవ వందనంబు చెప్పబడియేను. భూమి స్తుతులనందుకొనిడి పూజనీయుడు. భూమి పైన నరుడుగాను పుట్టవచ్చెను. భూమి క్రిస్మస్ భోగమొందెను. భూమి క్రిస్మస్ భోగమొందెను. ఈ షేము ఎవరండి? నోవాహు కుమారులు అనబడుతున్నటువంటి మరి షేము, హాము, యాపేతు. దేవుడు ఎవరిని ఆశీర్వదించారట? షేమును ఆశీర్వదించారు. నోవాహు ఒక రోజున ద్రాక్షరసం తాగి మత్తులో ఉంటే అతని వస్త్రము లేకుండగా వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మరి జరిగినటువంటి సన్నివేశము, అతడు ఒకవేళ ఆ విషయములో పాపములో పడినా కూడా దేవుడు అతని గర్భాన ఉన్నటువంటి షేముని ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆ వంశావళిలో నుండి యేసు ప్రభుల వారు ఉద్భవించారు అనేటువంటి వాక్య ఉద్దేశం ఈ రోజున నెరవేర్పులోనికి వచ్చింది. రెండవదిగా చూసినట్లయితే అబ్రహాము వంశము నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించుట అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరి వంశములో నుండి? అబ్రహాము దేవుడు. చూడండి, ఆదికాండ పుస్తకంలో 12వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు చూస్తే యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావని దేవుడు ఆయనను ఆశీర్వదించారు. ఈరోజున 17వ అధ్యాయములో ప్రారంభము నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఒక మాట అన్నారు, నేను సర్వ శరీరులకు దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అని దేవుడు మాట్లాడారు. అదే అధ్యాయము 7వ వచనములో మాట్లాడుతూ అంటాడు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనే ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచుదును. ఎవరితో చేస్తున్నాడు వాగ్దానం? అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులరా, అబ్రహాము వంశము నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించుట దేవుని ఉద్దేశం. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉద్దేశాన్ని అపోస్తుల కార్యముల గ్రంథంలో వైద్యుడైన లూకా 3వ అధ్యాయంలో రాశారు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 25వ వచన భాగాన్ని మనం చదివితే, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఏమని చేశాడు? నీ సంతానమందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడును. చూడండి ప్రియులరా, ఈ అబ్రహాము సంతానం ఎవరు అంటే విశ్వాసం కలిగిన వారందరూ కూడా ఎవరి సంతానమట? దేవుని సన్నిధిలో కూర్చున్న విశ్వాసమైన మనమందరం కూడా అబ్రహాము సంతానము.
అబ్రహాము యొక్క వంశాన్ని దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించారు. లోకరక్షకుడు రావలసిన వరసలో తండ్రిగా నిలవబడినటువంటి రెండో వ్యక్తి ఎవరంటే అబ్రహాము గారు. పొరపాట్లో తొందరపడి ఏం చేశాడు, ఈయనకు కూడా హాగర్ అనే ఆమెను తీసుకున్నాడు కదా. అబ్రహాం చేసిన పొరపాటు ఏంటి చెప్పండి? శారమ్మ పోరు భరించలేక హాగర్ని తీసుకున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే దేవుడు ప్రతి విషయంలో కూడా ఒక మాట అంటాడు, నీ భార్య మాట విను, ఆమె ఏం చెప్తే అది చెయ్యి అన్నాడు. శారమ్మకు కోపం వచ్చింది, హాగర్ని పంపే అంది. ఆ మాట విన్నాడా లేదా? విన్నాడు. అలాగున మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు సరిదిద్దాడు. అతని సంతానములోండి ఎవరు వచ్చారంటే ఇస్సాకు వచ్చారు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తాం. భార్య మాట విని హాగర్ని దేవుడు పంపించేశారు. అబ్రహాము దేవుని మాట విని హాగర్ని పంపించేసిన తర్వాత దేవుడు అబ్రహాముని శారమ్మని దర్శించిన తర్వాత పుట్టిన వారే ఇస్సాకు. ఆ ఇస్సాకు వంశావల్లో నుండే యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించుట అనేది దేవుని ఉద్దేశం. ఎవరి వంశంలో నుండి? ఇస్సాకులో నుండి, ఇస్సాకు వంశావళిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించుట అనేది దేవుని ఉద్దేశం. ఆదికాండములో 17వ అధ్యాయం 19వ లేఖనములో దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను అంటున్నాడు. ఎవరిని కంటదట? నిశ్చయముగా మరి నీకు కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అని దేవుని యొక్క ఉద్దేశము ఎంత గొప్పగా నడిచింది అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయములో, గలతీలకు రాసినటువంటి పత్రిక భాగం 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే మరి అక్కడ సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, మనుషుడు చేసిన వడంబడికి అయినను స్థిరపడిన తర్వాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరి ఏమీయూ కలపడు. ఎలా మాట్లాడుతున్నాడంట? 16వ వచనం చూసినట్లయితే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాము గారికిని అతని సంతానం అందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశారు. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అన్నాడు. ఆ సంతానం ఎవరంట? ఇందాక మీరు చదివారు కదా, పితరులు వీరివారు, క్రీస్తు వీరిలో పుట్టాను. ఎవరిలో పుట్టారు? విశ్వాస వీరుడగు అబ్రహాము యొక్క సంతానములో నుండి వచ్చిన ఇస్సాకు వంశావల్లో నుండే ప్రభువారు రావలసి వచ్చింది. ప్రభు అయిన యేసు రావడానికి గల ఉద్దేశము చాలా గొప్పది. అయితే చూడండి, ఇక్కడ ఒక విషయం జరిగింది. 21వ అధ్యాయం ఆదికాండ పుస్తకంలో 12ని మనం చదివినట్లయితే, అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడొద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అనునదియే నీ సంతానం అనబడును. ఏమన్నాడండి? ఆమె కొరకు ఒకవేళ చింతిస్తావేమో, దుఃఖపడతావేమో, మొదటిగా కన్నాను కదా అని ఒకవేళ ఫీల్ అవుతావేమో, కాబట్టి నీవు అలా అనుకోవద్దు. శారా ఏం చెప్తాదో ఆ మాట విను. నేను చెప్తున్నాను, ఇస్సాకు వలన అనునదియే, ఇస్సాకు వలన మరి నేను నీ సంతానాన్ని ఏం చేస్తానంటున్నాడు? అదే నీ సంతానం అనబడును అని దేవుడు అక్కడ వాగ్దానం చేసిన వారై ఉన్నారు. అందుకని అక్కడ అబ్రహాం ఏం చేశాడంటే, దాసి కుమారుడు మరి హాగరు కనినటువంటి కుమారుడిని కూడా దేవుడు ఆశీర్వదించే వరకు కూడా దేవునికి ఆ యొక్క బిడ్డను అప్పగించాడు. ఇక మనం ఆలోచన చేసినట్లయితే ఇస్సాకు గారు బాల్యములోనే గొప్ప శోధన అనుభవించారు. ఎలాంటి శోధన వచ్చిందంటే, తండ్రి తనను చంపడానికి ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్లారు కదా. ఆ ఎత్తైన కొండ మీద ముసలవాడైన తండ్రిని అమాంతంగా పడి చంపేయలేడా? ఆలోచన చేద్దాం. ముసలివాడికి బలం ఉంటుందా? యవనస్తుడికి బలం ఉంటుందా? పెరిగిన పిల్లవాడికి ఉంటుందా బలం? ముసలివాడికి ఉంటుందా? అలాంటప్పుడు ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అడుగుతున్నాడు, నాయన అన్నీ ఉన్నాయి, గొరిపిల్ల ఏది అని అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడంటే మౌనంగా వెళ్ళాడు.
విధేయతతో పడుకో అంటే పడుకున్నాడు. బలర్పిస్తాను అని కత్తెత్తినా కూడా కుమారుడు పారిపోలేదు, విధేయత చూపించాడు. అందుకనే దేవుడు ఇస్సాకును అంత గొప్పగా ఆశీర్వదించాడు. అక్కడ ఇస్సాకు కూడా చిన్న పొరపాటు చేశాడు. ఏంటి ఆ పొరపాటు అంటే, ఇస్సాకుకి ఎంతమంది బిడ్డలు పుట్టారు చెప్పండి? ఇస్సాకు బిడ్డలు ఎంతమంది? 2. ఎవరు? యాసావు, యాకోబు. ఇక్కడ పొరపాటు ఏం చేశాడు ఇస్సాకు అంటే, తన పిల్లల్ని ప్రేమించే విధానంలో పొరపాటు చేశాడు. అనుకుంటున్నాడు ఇస్సాకు మొదటిగా పుట్టిన వాడిని ఆశీర్వదించాలా, మొదటిగా పుట్టిన వాడిని ప్రేమించాలా, దేవుడు వాడిని దీవిస్తాడు అనుకొని పొరపాట్లు ఏం చేశాడంటే, ప్రేమంతా ఎవరి మీద పెంచుకున్నాడంటే యాసావు మీద పెంచుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు ఏం చేశాడంట, యాకోబు వంశావళిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించడానికి దేవుని ఉద్దేశం ఉంది కనుక ఆదికాండ పుస్తకంలో 28వ అధ్యాయములో 13-14 వచనాలు చూస్తే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఎవరికి ఇచ్చాడు వాగ్దానం? యాసావుకా? యాసావుతో మాట్లాడుతున్నాడా? చిన్నవాడైనటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయము 2వ వచనములో మనం చదువుతూ ఉంటాం. కనుక ప్రియులరా, మరి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. మరి ఇక్కడ వంశావళి ఎలా ఆశీర్వదించబడిందో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చారో, ఈ విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 23వ వచనములో 25వ అధ్యాయం 23వ వచనములో 2 జనపదములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చు. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని అన్నారు. ఎవరితో చెప్పారు? దేవుడు వాగ్దానం చేశారు. మరి ఇస్సాకు భార్య రిబకా, ఈమె గర్భం దాల్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కడుపులో 2 ఉన్నారు, అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగుతాడు. మరి వాగ్దానం నెరవేరాలి కనుక దేవుడు ఆ వాగ్దానం చేసినటువంటి ఆ తల్లిని దేవుడు ఆశీర్వదించారు. ఆమెలో వచ్చినటువంటి యాకోబును దేవుడు దీవించారు. 32వ వచనం చూసినట్లయితే అక్కడ యాసావు అంటున్నాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అని అన్నాడు. జ్యేష్ఠత్వానికి కూడా వారసుడు ఎవరయ్యారు? యాసావు ఏదో వస్త్రం మార్చేసినట్లుగా, వస్త్రం తీసేసినట్లుగా ఇసిరి పారేశారు. దానిని ఎవరు సంపాదించుకున్నారు? కలగోర వంటకముతో జ్యేష్ఠత్వాన్ని కూడా కొనేసుకున్నాడండి. ఎవరు? యాకోబు గారు. అర్థం చేసుకుంది. అందుకనే ప్రియులరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇస్సాకు లో నుండి వచ్చినటువంటి యాకోబును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించారు. అతనిలో నుండే దేవుడు ఈ లోకములోనికి వచ్చారు. అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో, లక్షణముగా బుట్టవలయును దాత్రిపై, రక్షణార్థులే సదా నిరీక్షించెడు, నక్షత్రంబగు రక్షకుడు దెయ్యం, నక్షత్రంబగు రక్షకుడు. అక్షయమగు చుక్క ఒకటి ఎవరిలో ఉదయించిందట? యాకోబులో. అలాగే మరి ఒక వంశం, యూదా వంశమును నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించడమే దేవుని ఉద్దేశం. ఆదికాండ పుస్తకంలోనే 49వ అధ్యాయము మనము 10వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ యూదా మనకి దేవుడు మరి ఆశీర్వదించినటువంటి మాటలు యూదా కనబడుతున్నారు. షిలోహు వచ్చే వరకు, యోధా యొద్ద నుండి షిలోహు వచ్చే వరకు, అతడు షిలోహుకు వచ్చే వరకు అని రాయబడింది పుటలో. షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము
14వ వచనములో మనము వాక్యాన్ని చదివినప్పుడు 7వ అధ్యాయము 14వ వచనములో ఆ పిల్లలు 14వ వచనములో మన ప్రభు యోధా సంతానమందు జన్మించెననుట స్పష్టమే. ఎవరి సంతానం అందట? యోధా సంతానమందు జన్మించెననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. ఏ గోత్రములోనంట? యోధా సంతానములో దేవుడు జన్మించారు. యోధా గోత్రపు సింహం అని ఆయనకి పేరు. చూడండి ప్రియులరా, 76వ కీర్తన మనం చూసినప్పుడు 76వ కీర్తన 67, 68 శరణాలు చూసినట్లయితే అక్కడ 6, 7 మాటలు చూద్దాం. యాకోబు దేవా, ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే 7లో అంటున్నాడు, నీవే భయంకరుడు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు, నీవు తీర్చిన తీర్పు ఆకాశములోండి వినబడజేసితివి. మరి ఈ వాక్యాన్ని ఇలా ఉంచినట్లయితే చూడండి ప్రియులారా, ఎవరి వంశములో నుండి వచ్చాడు దేవుడు అంటే యోధా వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినటువంటి విషయాన్ని మనం ఎరిగిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క వంశము. అందుకనే చూడండి ఇక్కడ ఆశీర్వదించేటప్పుడు షిలోహు వచ్చే వరకు యోధా యుద్ధ నుండి రాజదండము తొలగదు అనే మాట మనము చదివిన వారమై ఉన్నాం. ఇంకొకరు ఎవరు అంటే యెషయాల వంశములో నుండే యేసుక్రీస్తు ప్రభు వారు ఉద్భవించుట అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరిలోంచి? యెషయా గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభవచనములో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. ఈ మాటలు రోమాపత్రికలో 15వ అధ్యాయము 12వ వచనములో కనబడతా ఉంటాయి. 15వ అధ్యాయం 12వ వచనములో మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు సిగురు అనగా అన్యజనుల నీలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణయించుదురు. కనుక యెషయా మొద్దు నుండి చిగురు పుట్టేను. ఇక తర్వాత వచ్చిన వారు ఎవరు అంటే మనకు అర్థమయ్యే శైలిలో దావీదు వంశం. ఎవరి వంశం అండి? దావీదు వంశమందు ధన్యుడు జన్మించి, దావీదు వంశమందు ధన్యుడు జన్మించి, దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు, ఎంచినాడు మన కొరకు పరమా రక్షకుండుదా. దావీదు వంశములో గోత్రములో పుట్టిన వారే యేసుక్రీస్తు ప్రభుల వారు. కీర్తనకారులు అంటారు 89వ కీర్తన 3వ చరణములో, నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? 4వ వచనములో, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. 27వ వచనములో, కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. దావీదు వంశములో దావీదు గోత్రములో యేసు ప్రభుల వారు పుట్టారు. మరి అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 2:29 వచనములో మనకి కనబడుతున్న మాట. 2వ అధ్యాయము 29వ వచనములో, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతడు ఏమైపోయాడు? 30వ వచనములో, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా
ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి ఆయన అన్నాడు, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు. ఎవరు రాశారండి ఈ మాటలు? ఎవరు రాశారమ్మా? దావీదు మహారాజు గారు రాశారు. 132వ కీర్తన ఒకసారి చదవండి, 11వ శరణము. 132వ కీర్తన 11వ శరణాన్ని చూసినట్లయితే, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాస్త్రమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాడు. ఆయన మాట తప్పనివాడు. మాట తప్పే దేవుడా కాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. దావీదు అంటాడు ఒక చోట, ఆయన శరీరమునకు కుళ్ళు పట్టలేదు, ఆయన పాతాళములో విడిచిపెట్టబడలేదు అనే మాట దావీదు మహారాజే రాశారు. లూకా సువార్త ప్రారంభ అధ్యాయములో 69వ లేఖనాన్ని చూసినట్లయితే, లూకా సువార్త ప్రారంభ అధ్యాయం 69వ వచన భాగములో ఆయన అంటున్నాడు, ప్రభువైన యేసు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము. దావీదు వంశమునందు ఏమొచ్చారట? రక్షణ శృంగాన్ని దేవుడు ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఇలాగున దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఆయన యొక్క వంశావళి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, యేసుప్రభు వారి లోకములోనికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని ఉద్దేశములున్న వాగ్దానాల యొక్క వరసను మనం ఆలోచన చేసినట్లయితే, తండ్రి వాగ్దానం ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇర్మియా పుస్తకంలో 32వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అడిగారు. దేవుడు ఎవరట? సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కుమారుని వాగ్దానం ఏంటంటే, యోహాను సువార్త 14:14, నా నామమున మీరు నన్నేమడిగినా చేతును అనే వాగ్దానం. పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో, అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా దేవుడు చేయ శక్తి గల దేవుడు. కనుక ఆదామవ్వలకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి అని అంటే, మరి దైవజనులు పాటలో రాశారు, అవకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టెలో, ఆదికాండం 3:15, మరియు నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అనే వాగ్దానం. అబ్రహాముకు అందింపబడిన వాగ్దానం ఏంటి అంటే, ఆదికాండం 12:3లో దేవుడు వాగ్దానం చేశారు. కనుక మరి ఇస్సాకుతో చేసిన నిబంధన వాగ్దానం ఏంటంటే, ఆదికాండం 17:59 వచనములో. యాకోబు ద్వారా యోదాకు అందింపబడిన వాగ్దానం ఆదికాండం 49:8-10 వచనాలు. ఇలా చూసుకుంటూ వెళ్తే, యోదా సంతతిలో జన్మించిన దావీదుకు అందిన వాగ్దానం 2వ సమూయేలు గ్రంథం 23:5. ప్రియులరా, మరి ఇలాగున ఒకరి తర్వాత ఒకరికి అందింపబడుచు ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే, కన్యక అయినటువంటి మరియమ్మ గారి దగ్గరికి ఆ ఫలాన్ని అందుకునేటువంటి విధముగా దేవుడు ఆ వాగ్దానాన్ని తీసుకుని వచ్చారు. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనములో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన స్త్రీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని. ఎవరు వింటున్నారు ఈ మాటలు? చూడండి ప్రియులరా, మరి కన్యకైనటువంటి మరియమ్మలో నుండి వచ్చిన యేసుక్రీస్తు వారిని కనినటువంటి మరియమ్మ ఆ విషయాలన్నీ కూడా తలపోసుకుని భద్రం చేసుకుంటుంది. కన్య అయిన మరియమ్మను విడిచిపెట్టాలని గొప్ప శోధన యోసేపుకు వచ్చింది, కానీ మరియమ్మను విడనాడలేదు. మరియమ్మ గారికి కూడా శోధన వచ్చింది. మరియమ్మ గారిలో సుగుణాలు ఉండడాన్ని బట్టి దేవుని ఉద్దేశం అక్కడ నెరవేరింది. అవునా కదండి? యోసేపు ఏమనుకున్నాడు? రహస్యంగా ఆమెని విడనాడాలి అని అనుకున్నాడు. మరి దేవుని ఉద్దేశం ఎలా నెరవేరుతుంది? అందుకని దేవుని దూత చేత ప్రేరేపింపబడిన వాడై ఆమెను ఏం చేసుకున్నాడు? ప్రదానం చేసుకున్న తర్వాత అవమానపరచనొల్లక ఆమెతో
మరి ప్రియులరా వడంబడిక చేసుకున్నారు. మరి ఎంత గొప్ప నిందైనా కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చడం కొరకు మరి ఎంతగా భరించిందో చూసినట్లయితే నిందను సహించే మనస్సు ఆమె కలుగుందట. ఏం భరించిందండి? ఎంత భయంకరమైన నింద అండి, అవునా కదా? దైవజనులన్న నిందకు 100 బహుమానాలు, లక్షల కోట్లు మించిపోయేంత గొప్ప బహుమానాన్ని లోకానికి అందించడానికి నింద భరించింది మరియమ్మ గారు. మరి ఆ అవమానాన్ని భరించే మనస్సు కలిగిందట. ఎన్ని అవమానాలండి! చూడండి, వీళ్ళు గోత్రము, వీళ్ళు వంశము ఎంత గొప్ప గోత్ర వంశంలో పుట్టినవారు. అందుకని అవమానం అనేది సహించింది ఆమె. ఆ మనస్సుతో ఆమె భరించింది. ఓర్పును ధరించే మనస్సు ఆమె కలిగి ఉంది. చాలామందికి ఓర్పు సహనం ఉండక సూసైడ్ యత్నాలు చేస్తూ ఉంటారు. మరియమ్మ ఎంత ఓర్చుకొని అవమానం కలిగినా కూడా సహించి భరించి ధరించే మనసు ఉంది కాబట్టే దేవుని ఉద్దేశం నెరవేర్పులోనికి వచ్చింది. కాబట్టి దేవుని మరి లోకానికి అందించగలిగింది. చాలాసార్లు అంటదట పిశాచి, మరి ఏదో ఒకటి చేసేయాలని ప్రేరేపిస్తూ ఉంటుంది మనిషిని. చూడండి, పిశాచి నన్ను ఏమి చేయుచున్నదో ఇక నేను ఏమి చేయనై ఉన్నదో అనేది నెరవేరదు. కానీ దేవుడు నన్ను గూర్చి ఏమి ఉద్దేశించాడో అదే నెరవేరునని మనం భావించుకుంటూ ఉండాలట. పిశాచికి ఎప్పుడు కూడా సమయం ఇవ్వకూడదటండి. పిశాచి చాలా కలవరాన్ని పుట్టిస్తూ ఉంటుంది. ఇక బ్రతకూడదు, చచ్చిపోవాలి అనిపించేటప్పుడు కూడా దేవుని ఉద్దేశం ఏదో ఉంది. ఆ దాగి ఉన్న ఉద్దేశం వైపు మనం చూస్తే మనం గెలుస్తామన్నారు దైవజనులు. దేవదాసాయి గారు అన్నారు, దేవుని ఉద్దేశం అట ఎప్పుడు నెరవేరదు అనట అపవాది పల్లవి పాడుతూనే ఉంటుందట. దేవుని ఉద్దేశం నెరవేరదు 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 అని పాట పాడితే అవిశ్వాసులట శరణాలు ఎత్తుకుంటారట, నెరవేరదు నెరవేరదు నెరవేరదని. అనే కదండి, పాటలకి పల్లవులు ఎత్తుకోవడం, పల్లవి పాడితే శరణాలు ఎత్తుకోవడం చాలామందికి ఇష్టం. అపవాదిగాడు పాడితే వాడి పాటకి తగుదునా అంటే పాటలు పాడతారు, కానీ దేవుని పాటకి ఎవరు కూడా మొగ్గు చూపించారు. కనుక దేవుని ఉద్దేశం వలన క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు అంటే, దేవుని ఉద్దేశం వలన క్రీస్తు వారు ఏమై ఉన్నారంటే ప్రపంచానికి ముందున్న క్రీస్తు ప్రభువారు. ప్రపంచానికి ఎవరు ముందున్నారు? క్రీస్తు ప్రభువారే. ప్రపంచానికి ఆధారమైన వారెవరండి? క్రీస్తు ప్రభువారే. ప్రపంచానికి ఆధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. పరిశుద్ధ లేఖనములో ఆవరించి ఉన్నవారెవరంటే, పరిశుద్ధ లేఖనాలు అన్నింటినీ ఆవరించి ఉన్నవారెవరంట? యేసుక్రీస్తు ప్రభువారే. పరిశుద్ధ లేఖనానికి మూలాధారమైన వారెవరండి? యేసు ప్రభుల వారే. పరిశుద్ధుల చరిత్రలో ప్రజ్వలించిన వారెవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. పరిశుద్ధుల హృదయ అంతరంగములో ఉదయించిన వారెవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. నోరారా చెప్పుదాం, యేసుక్రీస్తు ప్రభువారికి అంత ప్రత్యేకత ఉంది. పరిశుద్ధుల హృదయ తరంగములలో ఉదయించారు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రవక్తల ప్రవచనాల్లో ఉన్నవారెవరంట? ప్రవచనాలన్నీ కూడా ఎవరిని గురించి చెప్పాయి? యేసుక్రీస్తు ప్రభువారిని గురించే. ప్రపంచంలో ప్రత్యేకమైన వారెవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మన లీడర్ అన కదండి. ప్రపంచంలో అందరికీ అన్ని కోణాల వారికి లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అందరికీ ఉపకారి, అందరి దేవుడు, అందరి రక్షకుడు. పిశాచి క్రియలను లయపరిచిన వారెవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ప్రకటన గ్రంథములో ప్రదర్శించబడిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కడవరి కాలములు అంటే రాకడ కాలములో కనబడనయ్యున్న వారెవరంటే యేసు ప్రభుల వారు. ఆది యందు ఉన్నారు, రేపు అంతములో ఉండనై ఉన్నారు. ప్రేమ చేత మన అందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళేవారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని ఉద్దేశములో ఉన్న తలంపులు ఏమై ఉన్నవంటే అదృశ్య దేవుని క్రీస్తు ప్రభుని దృశ్యములోనికి తెచ్చినాయి అంట. అదృశ్య దేవుని క్రీస్తు ప్రభువారు దృశ్యములోనికి తెచ్చారు. అవునా కదా అండి? మీరు మొదటికి వెళ్ళినట్లయితే ఆది మానవుడు పాపం చేసి పతనానికి గురైతే దేవుణ్ణి చూడాలి 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 ఆశ కలిగి ఉన్నాడు, కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు ఎవరిలో నెరవేర్పు వచ్చింది? ఆయన అదృశ్యుడు. ఇప్పుడు క్రీస్తు ఎవరండి? దృశ్యుడుగా ఈ లోకంలోనికి వచ్చారు. దూరంగా ఉన్న దేవుని దగ్గరికి తెచ్చింది ఎవరండి? యేసు ప్రభుల వారే. ఆయనకి మనకి ఎంత దూరం అండి, కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ దూరాన్ని, ఆ ఎడబాటుని తీసివేసి నరులలో ఒక నరుడుగా వచ్చారు. అదృశ్య దేవుని రూపాన్ని క్రియారూపములో చూపించిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆది అంతము లేని దేవుని ఆది అంతము గల మానవుల్లో ఇమిర్చి
మానవులను ఆది అంతము లేని వారినిగా చేసిన వారెవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. అంత ప్రత్యేకత ప్రభువారిలో మనం చూడగలుగుతున్నాం. అందుకనే ప్రియులరా, ప్రభు అయిన క్రీస్తు భూలోకాన్ని ఎలా మార్చేశారంటే పరలోకముగా మార్చేశారు. అవునా కదండి? దైవజనులు ఆరాధన పుస్తకంలో చక్కగా రాశారు, పరలోకము భూలోకము ఏకమై రీతిగా అని అంటారు.